అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. మరి మనకెంతో కాశీలో ఎంతో ఫేమస్ అయిన కాశీ హల్వాని రెడీ చేసుకుందాం. మరి ఈ కాశీ హల్వా దేంతో రెడీ చేస్తారంటే గుమ్మడికాయతో రెడీ చేస్తారండి. నిజంగా కాశీ సైడు కానీ అలాగే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ కాశీ హల్వాని పేట అని అంటారు అటు సైడు. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి అది ఎలా రెడీ చేసుకుందాం చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుమ్మడికాయ నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. పైన తొక్క తీసేసుకోవాలి, లోపల గుజ్జు ఈ గింజలు మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇలా బూడిద గుమ్మడికాయ తీసుకొని నేను హాఫ్ ఏమో జ్యూస్ చేసుకున్నాను, హాఫ్ ఏమో ఇలా మనం హల్వాకి ఉపయోగిస్తున్నాను. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ తొక్క అంతా మందంగా ఉంటుంది కదా, అది తీసుకోవటం మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి, ఈ దూది లాంటిది మొత్తం అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ తొక్క మొత్తం తీసేసుకొని మందంగానే తీయాలండి. చూడండి, అది రావటం కూడా మందంగానే వస్తుంది, లేకపోతే చాలా తిక్కుగా ఉంటుంది కదా, చాలా తిక్కుగా ఉండటం వల్ల మందంగానే వస్తుంది తొక్క కూడా మనకి. ఇలా తొక్క అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం తురుముకోవాలన్నమాట. ఆ తొక్క మొత్తం ఒలిచేసి లోపలంతా గుజ్జు గింజలంతా తీసేసాం కదా, చాలా వేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని మనం తురుముకుందామండి. ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా సన్నగా తురుముకోవాలి. తురుముకుని తురిమిన తర్వాత మనకి వాటర్ అనేది గుమ్మడికాయలు ఎక్కువగా ఉంటుంది. అసలు గుమ్మడికాయ బాడీని కూల్ చేయటమే కాదు, డిటాక్సిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అంటే ఒంట్లోని వ్యర్థాలను బయటికి పంపించడంలో గుమ్మడి అనేది చాలా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. మనం తురుముకున్న ఈ గుమ్మడి తురుముని గట్టిగా పిండేసి మనం గిన్నెతో కొలుచుకోవాలండి. మనం షుగర్ యాడ్ చేయాలి కాబట్టి 1:3 వేస్తామన్నమాట. దీనికోసం మనం గుమ్మడిని ఆ తురిమిన దాన్ని గట్టిగా పిండేస్తే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఈ పిండిన గుమ్మడికాయని మాత్రం మనం కొలుచుకుంటున్నాం అన్నమాట. నాకు 3 కప్పుల వరకు వచ్చింది. ఈ వాటర్ను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఆ వాటర్తోనే మనం ఉడికించుకోవాలి, వేస్ట్గా పారిపోయకూడదు. ఆ వాటర్తోనే గుమ్మడికాయ అనేది ఉడకాలండి. నాకు 3 కప్పులు అయ్యింది. ఈ గుమ్మడికాయ వాటర్ కూడా 1.5 కప్పు వరకు వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక మాడిని పెట్టేసి దీనిలో నెయ్యి వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను నేను. ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను ఆ నెయ్యి కూడా. చక్కగా ఆ నెయ్యి వేసేసుకుందాం మనం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మనం గుమ్మడికాయను కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గుమ్మడికాయని ఈ వేసవిలో ఎంత ఎక్కువగా యూజ్ చేస్తామో మన బాడీకి అంత మంచిదన్నమాట. ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం కదా మన ఈ సమ్మర్లో. మన ఈ వేడికి ఏంటి అంటే ఎంత వాటర్ తాగినా సరే మనకి ఆ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ అంతా కూడా మనకి వాటర్ లేకుండా డ్రై అయిపోతూ ఉంటుంది. కానీ ఈ గుమ్మడికాయ తీసుకోవటం వల్ల బాడీని చక్కగా కూలింగ్గా ఉంచుతుందన్నమాట. అలాగే డిటాక్సిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, బాడీలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి పోవాలి అంటే టాక్సిన్స్ చాలా ఉంటాయండి మన బాడీలో, మనకు కనిపించని టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో గుమ్మడికాయ ఒకటి, ఆనపకాయ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇదే నెయ్యిలో మనం గుమ్మడికాయ తురుమును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ నెయ్యిలోనే వేయించుకోవాలి. మనం 1/2 కప్పు పోసుకున్నాం కాబట్టి నెయ్యి మనకి వేయించడానికి కూడా సరిపోతుంది. మళ్ళీ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి నెయ్యి అనేది. చూడండి, ఇలా కలుపుతూనే వేయించుకోవాలండి. లేదంటే ఊరికినే అడుగంటేస్తుంది అనమాట గుమ్మడికాయ. అడుగంటింది అనుకోండి చేదుగా ఉంటుంది, అసలు బాగుండదు, ఆ స్మెల్ కూడా బాగుండదు. మరి ఇక్కడ మనం స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట. ఈ హల్వా అనేది మనకి కాశీలో ఫేమస్ అనుకున్నాం కదా. నిజంగా అటు సైడ్ వేరే స్వీట్స్ ఏమీ ఎక్కువ కనిపించలేదండి. మేము వెళ్ళాం కానీ ఆ కాశీలో ఎక్కువ దీంతోనే రెడీ చేసిన స్వీట్లు మాత్రమే కనిపించాయి మాకు. అంత ఫేమస్ అన్నమాట అటు సైడు. మరి చూడండి, హెల్తీగా ఉండే పదార్థాలని మనం తీసుకోవటం వల్ల మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది.
అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చక్కగా ఇలా వేయించేసుకున్నామండి. చూడండి మంచిగా కొంచెం సాఫ్ట్ కూడా అయింది. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ పోసేసుకుందాం. ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత చక్కగా నెయ్యిలో వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో వచ్చిన వాటర్ మొత్తం దీనిలోనే పోసేద్దామండి. పోసేసి కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇది మొత్తం అంతా కూడా దగ్గరికి రావాలి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ వాటర్తోనే మనకు గుమ్మడికాయ అనేది ఉడికిపోతుంది. అలాగే దీనిలో ఉన్న న్యూట్రిషన్ కూడా బయటికి వెళ్ళకుండా మొత్తం అంతా మనం యూజ్ చేసుకుంటున్నాం. చూడండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం మనం చేతికి పని చెప్పాల్సిందే తప్పదు. మరి ఒక మంచి పదార్థాన్ని తీసుకోవాలి, తినాలి అంటే మనం కొంచెం వర్క్ చేయాల్సిందే. ఇలా దగ్గరికంతా వచ్చేస్తుంది కదా వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకున్నానండి. అంటే 3 కప్స్ మనం గుమ్మడికాయ తురుముని తీసుకున్నాం కదా, 1 కప్పు షుగర్ వేసుకున్నాను నేను. కరెక్ట్గా సరిపోతుందండి. 1:3 అనమాట. ఇలా మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కానీ బాగుండదు. ఇలా ఇదంతా కూడా మళ్ళీ లూజ్ అయిపోయింది చూసారా. షుగర్ వేసాక మళ్ళీ దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఒక 5 మినిట్స్ మొత్తం నాకు టైము 45 మినిట్స్ వరకు పట్టిందండి. ఇలా నెయ్యి ఇప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత దగ్గరకు వచ్చింది చూసారా. దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక 2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక పించ్ కలర్ వేసుకున్నానండి. ఎల్లో కలర్ అనేది. కొంచెం కుంకుమ పువ్వు ఉంటే మీ దగ్గర కుంకుమ పువ్వు యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. కొంచెమే, ఒక చీమంతా అంటాం కదా, అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయినట్టే ఈ కాశీ హల్వా అనేది. చూడండి ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి మూకుడికి అంటుకోవట్లేదు కదా, గరిటతో పాటు తిరుగుతుంది. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ను వేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు. అంటే నేను షుగర్ వేసి మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. ఇలా చూడండి మనం గరిటె తిప్పుతుంటే గరిటెతో పాటు వచ్చేస్తుంది కదా. మన హల్వా రెడీ అయిపోయింది అంటానికి ఇది ఒక సింబల్ అన్నమాట. చక్కగా దగ్గర పడింది, అంటుకోకుండా మన గరిటెతో పాటు తిరుగుతుంది కదా. మనం ఇంకొక 2 మినిట్స్ అయితే మనకు సరిపోతుందండి. కొంచెం మనకి చక్కగా హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మరి ఇప్పుడు మనం వేయించేసి పక్కన పెట్టుకున్నాం చూడండి డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ వేయించాం కదా. ఇప్పుడు దాన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏవి అనేది మనం ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం జీడిపప్పు అలాగే బాదం పప్పు మాత్రమే వేసాను. ఇలా వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. మన హల్వా అనేది రెడీ అయిపోయింది. చక్కగా ఈ హల్వాని మరి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం. ఈ కాశీ హల్వా మనకి రెడీ. ఇవి వచ్చేసి మనకి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ వేసుకోవాలి. హల్వా అంటేనే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది కదండి. మరి ఇలా మనం చూసి వేసుకోవాలన్నమాట. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే మనకి ఇంకా బాగుంటుంది కదా బయట నెయ్యి కంటే. ఇలా సర్వ్ చేసేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ కాశీ హల్వా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.